నువ్వు వాని తీసుకోయి దారా మనం ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అది ఇది అని చెప్పి ఐస్ క్రీమ్ ఉంది ఆడికి నువ్వు తీసుకో వాని జీప్లోనే వానితోనే తీసుకోను ఒక తాళం వాని దగ్గర ఉంటుంది కదా వాడు లోపల తీసుకోను ఫుడ్ ఛాలెంజ్ అని ఎట్లయినా జీప్ బయట పెడతాడు కదా జీప్ నేను ఆడికి వెళ్ళి కొట్టేసిన తర్వాత బొబ్బు అయితే వస్తున్నా అనమాట ఇక్కడ వచ్చినామన్నమాట మనం తంతదాని కాదు నేను షోర్మా తింటాను తంతదాని అగో మీరు కొంచెం ఎట్లుంటది మీకు తెలియదు ఎట్లుంటుందో చూసాడు జీప్ చూసాడు జరుగురు మీరు కూర్చోరు అరే జీపేది ఇదేమరా బాయ్ ఫుడ్ ఛాలెంజ్ అరే ఏం ప్లాన్ చేయలేరా నైనా నేను నీతోనే ఏదో వచ్చి తిన్నాం కదా కూర్చొని మంచిగా నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి అరే మేమెందు మన గారు పిచ్చోను ఆ తాళం నా ఆధారం ఉంది కదా ఇంకో తాళం ఉండాలి కదా ఏడుంది ఆధారం నటించకో నువ్వేనని నాకు బాగా తెలుసు తిననీకి పోయినాము ఆడ లోపల పోయి తిన్నాము బయటకు వచ్చారు కానీ జీప్ కనిపిస్తుంది అవురా వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ బాయ్స్ వన్ ఇవాళ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వీడియో అనమాట. సో ఇప్పుడు దాకా అయితే బబ్బు అని జీబా తాళం అనమాట, 2 తాళాలు ఉంటాయి కదా. సో ఒక తాళం నా దగ్గర ఉంది. సో వీళ్ళందరూ ఏంటంటే బబ్బు బండి దొంగతనం చేయమన్నారు. నా పర్ఫెక్షన్ వేరు ఉంటుంది. సో గైస్ జీప్ ఏం లేదు, అంటే ప్రెసెంట్ ప్లానింగ్ ఎట్లుందంటే నువ్వు వాని తీసుకోయి దారా మనం ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అది ఇది అని చెప్పి ఐస్ క్రీమ్ ఉంది ఆడికి నువ్వు తీసుకో వాని జీప్లోనే వానితోనే తీసుకోను ఒక తాళం వాని దగ్గర ఉంటుంది కదా వాడు లోపల తీసుకోను ఫుడ్ ఛాలెంజ్ అని ఎట్లయినా జీప్ బయట పెడతాడు కదా జీప్ నేను ఆడికి వెళ్ళి కొట్టేసిన తర్వాత నువ్వు చెప్పు ఇమ్రాన్ నాకు ఫోన్ చేయని చెప్పు చచ్చిపోతాడు వాడు. ఎందుకంటే నేను బండి అయితే చాలా జాగ్రత్తగా పెట్టుమంట. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. గైస్ ఏం లేదు, మనకి ప్రెసెంట్ అయితే ఇప్పుడు పోయిన తర్వాత నువ్వు వీడియోది మొత్తం ఏంటంటే ఇవాళ మనం అది చేస్తున్నాం ఇవే తగ్గించుకుంటే మంచిది. సో గైస్ ఈ వీడియో చూసి ఫుల్ అంటే ఫుల్ నవ్వుకుంటారు. రియల్ భయం ఏందో నేను చూపిస్తా, మీరు చూడు వాడు ఎంత భయం పడతాడో. నువ్వైతే చెప్పకు, బండి పోయిందనే అజ్జయ్ సరేనా? గైస్ వీడియో విషయం చేయండి. ఫైనల్ అయితే మేమైతే లొకేషన్కి వచ్చేసినాం అనమాట. సో ప్రెసెంట్ అయితే మేము ఆడికి పోవాలన్నమాట. సో ఆడ పబ్బు ఆడికి వస్తాడు, ఆ రోడ్ ఉంది కదా. సో ఆడికి వస్తాడు. మనం వచ్చినాక మనం ఏం చేద్దామంటే షోరూంలో మనం దాచుకొని ఒక కెమెరా అన్నీ హైట్కి పెట్టేద్దాం, ఆ సన్నీ కాడ పెట్టేసినాక వాళ్ళు లోపల పోగానే ఎంబటే మనం బండి తీసుకొని బయటికి వస్తాం. గైస్ నెక్స్ట్ లెవెల్ వీడియో ఉంటుంది, మీరు చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నిజంగా చెప్తున్నా, వానికి ఎంత భయం అంటే ఎందుకంటే ఆల్రెడీ ఆ బండి పోయినప్పుడు ఫుల్ తిట్టినాం అనమాట వానికి. ఏది చిన్న బండి పోయినప్పుడు. ఇప్పుడు జీప్ పోయిందంటే వాని గుండె అయిపోతుంది. సో ఈ వీడియో నిజంగా అంటున్నా, మీరు ఫుల్ నవ్వుకుంటారు ఈ వీడియో చూస్తే మాత్రం. సో ప్రెసెంట్ అయితే ఆడికి పోయిన తర్వాత నేను షూట్ చేస్తాను. సో గైస్ మొత్తంగా అయితే వచ్చేసాం అనమాట బొబ్బు వాళ్ళ ఇంటి దగ్గరికి. ఈ టైంకి నాకు తెలిసి మంచిగా వండుకొని ఉంటాడు. ఏమంటాడేమో ఇప్పుడు, ఇంత ఒక పెద్ద టాస్క్ ఉంటుంది. థమ్స్అప్ అయిపోయాను మేము. బాబు అరే ఏమైందిరా ఇంకా రాలే? సరే చూడిగో, నేను ఇంట్రడక్షన్ తీసుకొని వచ్చిన ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేద్దామని చెప్పి. ఏం తిన్నావు? థమ్స్అప్ ఉన్నాడు, బేకరీగా ఉందా? ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మా థమ్స్అప్ అనగానే రెడీ అవుతారా? అట్లుంటది మనతోని. అది కాదు. హలో
నన్ను సన్ని వదిలేసాను. జీప్ తీసుకో, జీప్లో పోదాం. ఎన్ని రోజులైంది తీసేది? పెట్రోల్ లేదా? పోపిస్తాం, తీసుకురా. పోతుంది పోయి వస్తుంది. సో గైస్ ఫైనల్ అయితే చూస్తున్నాం కదా. సో ఆ షాప్ లో అయితే బబ్బు పోతాడు అనమాట. సో ఇది బయటికి వెళ్ళి అయితే బ్లాక్ ఫ్లేమ్ ఉంటుంది, మనం లోపల ఉన్నది అంత కనిపించదు. సో ప్రెసెంట్ అయితే బబ్బు ఆ షాప్ లో పోతాడు. ఆ షాప్ లో పోగానే అని తాళమై సో ఆ షాప్ లో లోపల పోగానే నేను ఇంటికి బండి తీసుకొని రైట్ అయిపోతా. సో నువ్వేం చేయాలంటే నువ్వు ఇంటికి షూట్ ఓకే అర్థమైందా? వాడి ముఖం అంటున్నావు కదా, ఇంకా అయిపోతుంది. ఒక్కోడు కనిపించినా ఇక బిస్కెటే అనుకోని, ఇక మనం వీడియో చేస్తున్నాం అన్నట్టు అయిపోతుంది. ఏమైంది రాదు? దొరికిందా? నిన్నే పెట్టిన మర్చిపోయినా. సో గైస్ ఇప్పుడైతే మేము పోతున్నాం అనమాట ఫుడ్ ఛాలెంజ్కి. సో చూద్దాం, వీడు ఫుడ్ ఛాలెంజ్ చేద్దామంటే మాకు తినేసి వస్తున్నా అని చెప్పిండు. సరే హాఫ్ లీటర్ థమ్స్ అప్ ఫస్ట్ ఎవరు తాగుతారు? తాగుతారు హాఫ్ లీటర్ ఫస్ట్ అంటే మొత్తం ఫినిష్ చేయాలి. అది మొత్తం బాటిల్ ఫినిష్ చేయాలి. ఫస్ట్ అంటే మళ్ళీ ఆడిపోతుంది అది. సో ఇప్పుడైతే పోదాం గైస్, లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. సో ఇప్పుడు హాఫ్ లీటర్ థమ్స్ అప్ మొత్తం ఇదైతే తాగేస్తాడు, నేను తాగలేను ఎందుకంటే నేను థమ్స్ అప్ అంటే పిచ్చింది. అది మొత్తము దాని కవర్ కప్పాలి, ఏం కప్పాలి, ఆడ వెడేసినావు మూలకి. వర్షంకి వరుస్తుంది, ఎండకి ఎండుతుంది. అది నీకు జీప్ అంటే వాల్యూ లేదు అరా రై. వర్షం పడ్డప్పుడు ఇక్కడ పెట్టలే, వర్షం తగ్గిందని తెచ్చుకున్నా. ఇక ఇది పట్టుకో. మొత్తానికి అయితే మన బెనర్ అయితే పొద్దు మధ్యాహ్నం వచ్చి మన థమ్స్అప్ దాపిస్తుంది అనమాట. పొద్దున ఎప్పుడే లేచి సారు ఇప్పుడే లేచి బ్రేక్ఫాస్ట్ లంచ్లు అవుతాయి. బ్రేక్ఫాస్ట్ సో తెలంగాణ బేకరీకి అయితే కలుద్దాం. లెట్స్ గో. చెప్పు. ఏం చెప్పాలి రా బే, బండి మొత్తం కండిషన్లోనే లేదు అసలు. కండిషన్లే లేదు కానీ నీకు నడపనికి వస్తలే. పెద్ద మాట అన్నాడు సరాడు. సో లైక్ బబ్బు అయితే వస్తున్నా అనమాట. ఇక్కడ తెలియదా బండి కనిపిస్తుందా? కనిపిస్తుందా? లోపలికి వెళ్ది, ఆడికెళ్ది. సో లైక్ బబ్బు బండి అయితే వచ్చేసింది. సో లైక్ బబ్బు బండి అయితే వచ్చేసింది. అగో ఆడుంది. సో ఆడ పెట్టంగానే నేను తీసుకొని రైట్ అయిపోతా. మళ్ళీ వచ్చేస్తున్నాడు. వీటికి వచ్చే మీకు కనిపిస్తుంది. వీటికి వచ్చే అగో వాడ వచ్చి బండి అయితే ఈయన పెడుతున్నాను అనమాట. సో ఈడ పెట్టిన తర్వాత వాళ్ళు ఆ షాప్కి అయితే పోతారు. స్కూల్స్ అయితే మొత్తం ఫుల్ ఉందన్నమాట. సో మనం థమ్స్అప్ దానికి వస్తాం కాబట్టి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. సో ఇక్కడ పెట్టేసి అయితే పోదాం. సో అక్కడ ముంగడికైతే వెళ్ళిపోదాం మనం. సో మనం ఏం చేస్తున్నాం అంటే తీసుకున్నారా ఉంది ఇన్ని చలో రైట్ చాలా మీది చచ్చిపోతాడు ఇప్పుడు. తాళం అయితే మన దగ్గర ఉంది. థమ్స్అప్ దానికి కాదు, నేను షవర్మా తింటాను. థమ్స్అప్ కాదు. అరే ఏం కాదు రాదు. థమ్స్అప్ ఉంటుంది ఇక్కడ భయ షవర్మా దియోనా ఉందిరా షవర్మా షవర్మా దియోగా థమ్స్అప్ బబ్బు థమ్స్అప్ ఉందిరా నీకు. మీరు బండి తీసుకోరా, ఒక బండి తీసుకోరా.
ఇంకా బండి తీసుకోరు లేకపోతే నువ్వు ఏం చేయలేదు సార్, నువ్వు ఈ కెమెరా ఇండే పెట్టు, నేను ఇంకో కెమెరా పెట్టుకోను, నువ్వు లోపలనే ఉండు. తింటా వారా సగం తింటా, అందుకే 1/2 చెప్పిన. ఇంతకుముందే తినా అని చెప్పాడు, మళ్ళీ తింటాడు అంటే సరే 1/2 చేపిస్తాము. సో ఇగో చిన్నది. ఇది తిన్నాక మళ్ళీ థమ్స్అప్ తాగాల, థమ్స్అప్ తాగా గీగా అంటే మంచిగా ఉండదు. సో ఇప్పుడైతే నేను తింటున్నాను అన్నమాట మనము. తీసుకుంటే ఆగు ఆగు ఆగు. A few minutes later. సో గైస్ ఫైనల్ అయితే ఆ బండి అయితే అక్కడ పెట్టేసి అయితే తినిపిస్తున్నాను అనమాట. తినిపించి నేను థమ్స్అప్ నాదే అయిపోయింది, వీడియో ఓడిపోయింది, ఇంకా థమ్స్అప్ తాగలేడు. చిన్న వీడియో తీస్తున్నా ఆల్రెడీ. ఓడిపోయినావు నువ్వు. అగో మీరు కొంచెం ఎట్లుంటుంది నీకు తెలియాలి ఎట్లుంటుందో. జీప్ చూసాడు జరుగురు, మీరు కూర్చోరు. అరే జీపేది వాని ఎక్స్ప్రెషన్ వాని ముఖం చూడు, చచ్చిపోతున్నాడు. వాని ముఖం చూడు, ఈడ చేంజ్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. అరే తాత ఉరుకు. ఏమైంది అదే ఏడు కూర్చున్నావు. ఉరుకుతుడు. ఎటు పోతున్నావురా? అదే అర్థమవుతలే నాకు కూడా. అది అడుగు. అరే తాళం నా దగ్గర ఉంది కదా, ఇగో ఆడ షాప్లో అడుగుదాం, దాన్ని చూసుంటారా ఎవరో కొలదా. అరే రోడ్ మీద వెంటనే ఓవర్ తీసుకోతారా బయటరా? ఏడబోతుంది అంతా, మనం నొక్కుంటే పోతుందా అది? దానికి ఏమైనా స్టీరింగ్ లాక్ ఉందా, హ్యాండిల్ లాక్ ఉందా? ఏం లేదు. దా చూద్దాం, దా అది అడుగుదాం దా దుకాణంలో. ఇదేమరా బాయ్ ఫుడ్ ఛాలెంజ్ ప్లాన్ చేసి చెప్పేనా? అరే ఏం ప్లాన్ చేయలేరా నైనా, నేను నీతోనే దగ్గర వచ్చి తిన్నాం కదా కూర్చొని మంచిగా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఏమైందిరా? అరే తాళం కూడా మన దగ్గర ఉంది కదరా, ఇగో. అరే అదే ఇక రారా దుకాణంలో అడుగుదాం ఎవరు నేను. అదే అరే ఏడిపోతున్నారా? చచ్చిపోతాడు ఆడు. ఇప్పుడు చెప్తున్నా నేను. రారా ఇటు రారా, అటు పోదా షాప్ కాడికి. ఆడేడు ఎత్తుకుతున్నావు ఇచ్చోనువా? ఆడ కెమెరాలనే అడుగుదా, ఎవరో ఒకరు చూసుంటారు. ఎవర్రా? ఖాళీ జపాంగ్ గప్పింగ్ గిలిగిలియో అయిపోయాడు. నాకు తెలిసి ఒకసారి అన్నకే ఫోన్ చేయి. ఆ టార్చర్ మొత్తం మనకి ఒక్క టార్చర్ చాలు. ఇన్న ఉన్నాడు. ఉండు ఇన్నో ఇళ్ళకి రా ముంగట్రా జల్ది రా.
పోతుందా పోతుందా మన దగ్గర చీపు పాపం బిచ్చలా ఎత్తుకుతుండు. నడు నడు నడు. అరే ఎడపోయిందిరా నాయన చీపు ఉండే వాళ్ళు ఉండదు ఏమరా కాదని కారా తిరుగుతుంది కాదు. ఇట్లా వీడియో అంటే ఇట్లా ఈ ఎక్సైట్మెంట్ ఉండాలి చూస్తున్నాను అనమాట. ఎదురుగా స్కూప్స్ కాడ. ఎట్లారా ఇప్పుడు అరే ఐదు వాళ్ళు నాకు ఎట్లా చెప్తాడు ఏంది అనేది అది అది హైలైట్ అనమాట. సో నాకు రివ్యూ ఏడున్నారా తెలిస్తే మస్తు కొడతారు కొడతాడు మరి. ఎందుకు మన వాళ్ళు మరి జీపో నా బండి లేకుండా రా సన్న వదిలేసి నన్ను ఫోన్ చేసేది. ఎవరికి ఫోన్ చేయాలా? మీరు మనం మజాక్ కడితే చెప్పురా మళ్ళీ ఆయన మొట్టుకుంటాడు. అరే మేమెందుకు మా గారు పిచ్చోను ఆ తాళం మీ ఆధారం ఉంది కదరా. ఇంకో తాళం ఉండాలి కదా. ఏడుంది ఆధారం ఇంకో తాళం తాళము? మన దగ్గర ఉంది. నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. ఇక్కడ అడుగుతా లేదంటారు. చూడలే అంటారు. స్కూల్స్ లో అడిగినా అసలు నువ్వు? అడుగుపో అడుగు పని ఆ పక్కన అడిగిన స్కూప్స్ అడుగు ఈ దుకాణం అడుగు ఐడికెళ్ళి పోయి ఉంటుంది పోతే కూడా. ఏం ఎదుగుతున్నా కరా తీసుకోవాలంట. రెడ్ కలర్ టీ షర్ట్ అన్న. रेड कलर टी शर्ट किस तरफ गए भैया? किस तरफ के? అందుకే అప్పుడైనా వాళ్ళని అడుగురాబోయ్ వాళ్ళని అడుగురాబోయ్ అని చెప్పి ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తారు కదా. అరే ఎడుగుతారా ఇంకా ఇగో ఇడికెళ్ళి కనిపిస్తావు గల్లీలలో ఉరుకుతున్నాడు. అరే మొత్తం ఊరంతా తిప్పేస్తున్నాను. పోదామా అటు పోదామా? మనం ఏదో వీడియోకి వచ్చినా. అరే ఏడురుకుతారా నాయన ఏమైందిరా? కాలిపోయిందా? ఏ లేడు టర్న్ కొట్టిండా వెళ్ళిపోయిందా? ఇటు వచ్చాయి ఇటు వచ్చాయి ఇట్లా పోదామా ఆ? అట్లా పోయి కార్లు వెనకాల దాచుకుందాం. ఇట్లా ఇట్లా పోదాం దా. ఇటు మళ్ళీ అవతల పోయినా ఏంది ఏడుస్తున్నాడు ఏడుపు స్టార్ట్ అయిపోయింది. మనం ఇట్లా ఉట్టిగా ఇట్లా పోదామా? అరే అన్నవారు ఈడున్నారు రాగో. అరే అక్కడ షూట్ చేస్తుండే వాళ్ళు. అరే అప్పటి నుంచి బెటర్ ఏం చేస్తావు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అన్న వాళ్ళు వస్తుర్రా. అరే మేము ఎందుకు మజాక్ ఆడతాం రా భయ్ నువ్వు కొనివి. అరే ఏమైంది? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? అరే ఏడవకరా ఎందుకు ఏడుస్తున్నావు? పిచ్చి పట్టిందా? ఏమైందిరా? ఏమైంది? ఏమైందిరా చెప్పు. ఏమైంది? కొట్టినాను మళ్ళీ వీడియో తిననీకి పోయినాము మళ్ళీ లోపల పోయి తిన్నాము. బయటకు వచ్చారు కానీ జీప్ కనిపిస్తుంది. అవురా అంటే తాళం మీ దగ్గర ఉన్నాక కవర్ తీసుకోపోతారు మళ్ళీ. ఏడబెట్టినావు? అంతా తెలియలేదా? అరే తాళం కూడా మా దగ్గరనే ఉంది. చెప్పురా. అరే నాకు తెలియదు అన్న, నాకు నిజంగా తెలియదు. తాళం కూడా మా దగ్గర ఉందా? ఇగో అరే ఓ నేను ఈడికెళ్ళి వస్తున్నారా? నాకేం అవసరం రా? నేను షూట్ చేసుకుంటూ వస్తున్నాము.
అంత సోయిలే హలో హర్ష కొట్టాడు. ఇగో కార్ తీసుకొని ఈడ రా స్కూల్ దగ్గర ఇది కళ్యాణ మండపం దగ్గర ఉన్నా జల్లిరా సౌండ్ కూడా రాలే మీకు? రాలే, మేము కొంచెం దూరం ఉండే పెట్రోల్ పంప్ మళ్ళీ ఆడ అవురా బండి ఆడ ఉంటే ఈడ ఎందుకు పెట్టిపోతావు చివరి అని చెప్పి వచ్చినామన్నా. అవురా తిండి అనగానే అన్ని వదిలేకుంటావు ఆరా అరే 3 లక్షల రూపాయలు బండి అది తాళం నా దగ్గర ఉంటే ఎట్లా పోతుందా? నిరదియాల తాళం చెప్పురు, మీరు మజా కడుతురా. తాళం మీ దగ్గర ఉంది కదరా. తాళం ముందుగా నీదేరా. ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. చేస్తే మీరది అలా తాళం మీద అరే నేను షూట్ చేసుకొని ఇప్పుడు హర్ష ఇగో కార్ పట్టుకొని వస్తాడు చూడు. ఆడికెళ్ళి వస్తున్నాం షూట్ దగ్గర నుంచి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బండి వచ్చింది, ఎంత జల్లి వచ్చింది. షూట్ చేస్తున్నాం రా ఆడ మేము. నేను కూడా చూసుకొని వచ్చిన. ఈ రోజు నేను రాకపోవాను, ఈయన నచ్చిండు. వీడియో నేను చెప్పొచ్చు వస్తున్నా ఇంటికి అసలు చెప్పక మాట ఏదో గమ్మున పోలీస్ కంప్లైంట్ ఇద్దాం నడుగు. మళ్ళా వాళ్ళు సీసీటీవీ ఫోటేజ్ అయినా చూస్తారుగా. ఇప్పుడు ఏమని ఎత్తుకాలా నేను? అరే తీరా పోలీస్ స్టేషన్ ఇది వీడియో. నా పోలీసు వాళ్ళు ఉన్నారు, మాట్లాడతా. ఇంకేం చేస్తాం? బండి స్లిప్ అది తీసుకొని అది చేయాలా? ఆ స్లిప్ తీసుకొని వాళ్ళ ముందటే ఆపు. చెప్తాం ఏం ఆగుదా. బబ్బు అని బండి అయితే పోయిందనమాట. సో ప్రెసెంట్ అయితే చెప్పు ఏం చేస్తావు చెప్పు. ఇగో చెమట అయిపోయి ఎట్లా తిరుగుతున్నావు పిచ్చోన్లాగా. ఏం చేస్తావు చెప్పు. అయిపోయింది, నాశనం అయిపోయింది. వాళ్ళు చూసి చెప్తా అని చెప్పి